హాయ్ హలో అందరికీ నమస్తే. నేను రఘు తెలుగు ట్రావెలర్ని. ఈరోజు నేను తీయబోయే వీడియో వచ్చి హైదరాబాద్లోని మణికొండ నుంచి వికారాబాద్ డిస్టిక్లోని అనంతగిరి హిల్స్కి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ మన పద్మనాభ స్వామి దేవాలయం అండి. చాలా ఓల్డ్ దేవాలయం. మన హైదరాబాద్ నుంచి బై రోడ్లో ఎలా వెళ్ళాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. పదండి వీడియోలోకి వెళ్దాం. 18A ఎగ్జిట్, నార్సింగి ఓఆర్ఆర్ నార్సింగి ఎగ్జిట్. ఇది అప్ప జంక్షన్ ఎగ్జిట్ 18. అది 18A, ఇది 18. మనం ఈ అప్ప జంక్షన్ సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే చేవెళ్ళ వికారాబాద్ వెళ్ళిపోతాం, అనంతగిరి. ఇది అజీజ్ నగర్ అండి. ఇక్కడ గురుకుల పాఠశాల కూడా ఉంది. ఈ పాఠశాల లోపల మనకు లోటస్ టెంపుల్ నిర్మించారు, చాలా బాగుంటుంది. మనం ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి వద్దాం. అజీజ్ నగర్ అండి. ఇది అజీజ్ నగర్ సిటీకి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇది మనం బాలాజీ టెంపుల్ చిలుకూరి ఉంటామో అది దగ్గరలో ఉంటుంది. లోటస్ టెంపుల్ వ్యూ అండి ఇది. చేవెళ్ళ అండి. ఇది చేవెళ్ళ సిటీ ఎంట్రన్స్, ఒక చిన్న టౌను. మనకు సిటీ నుంచి ఒక 35 కిలోమీటర్ ఉంటుంది చేవెళ్ళ. చేవెళ్ళ బస్ స్టాండ్. ఇది వికారాబాద్ అండి. ఇది వికారాబాద్ మన రైల్వే ఫ్లైఓవర్ వస్తుంది. అది రైల్వే ఫ్లైఓవర్ దిగిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకు అనంతగిరి 8 కిలోమీటర్స్ ఉంటుంది, 8 or 9 కిలోమీటర్స్ వికారాబాద్ నుంచి. ఇది టీబీ హాస్పిటల్ సర్కిల్ అంటారు. టీబీ హాస్పిటల్ ఉంది కొండపైన. ఇక్కడ మనకు ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ నా వెహికల్ పార్క్ చేశానండి. పార్కింగ్కి 20 రూపాయలు తీసుకున్నారు టెంపుల్ వాళ్ళు. జిలేబీ ఉంది. ఇక్కడ ఏదో జాతర జరుగుతుందండి. స్టాల్స్ పెట్టారు. ఎంతనట? 30. ఇది గోల్డ్లో ఉంటే తీసుకున్నాం అనుకున్నాను. ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. గుడిలోకి వెళ్ళి ఇదేనండి గరుడ స్తంభం. చాలా పాత గుడి అండి. ఇది 350 సంవత్సరాల క్రితం నిర్మించారు గుడి. మనం గుడి పైన ఉన్నామండి. ఇది గాలిగోపురం. గుడికి అలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలి.
ఇది వచ్చేసి గరుడమంతుని విగ్రహం అండి. విగ్రహం కాదండి, ఒక బండకు చెక్కారు, పెద్ద రాతి బండ. అలా మనం పైనుంచి కిందికి వచ్చాము అలాగా. ఇక్కడ వచ్చేసి గరుడమంతుని విగ్రహం. ఇంకొక సైడ్ వచ్చి హనుమంతుని విగ్రహం. ఇది గర్భగుడి ఎంట్రన్స్. మనకు లోపలికి కెమెరా అలో ఉండదు, మొబైల్ కెమెరా ఏది అలో ఉండదు. మనకు గుడి టైం వచ్చేసి ఉదయం 3:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ తిరిగి 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. అలా మనం పైనుంచి కిందికి వచ్చామండి. ఇంత ఫారెస్ట్ ఏరియా. ఇక్కడే కోనేరు ఉంటుందండి. ఈ గుడికి ప్రత్యేకత కోనేరే. 360 రోజులు నీళ్ళు ఉంటాయండి, ఎప్పుడూ ఎండిపోదు, వేసవికాలంలో కూడా ఎండిపోదు. ఇక్కడ నుంచే మూసీ నది పుట్టింది, ఈ కొండల నుంచి, అనంతగిరి కొండల నుంచి. అనంతగిరి అంటేనే అనంత పద్మనాభ స్వామి ఉండే కొండలు అని దేవుడి పేరు మీదనే ఈ ఏరియా ఉందండి. పైనుంచి కొండల నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ నీళ్ళు అలా వెళ్ళి మనకు కోనేటిలో కలుస్తుంది. ఆ కోనేటి పక్కన మళ్ళీ పెద్ద కాలువలాగా అయిపోయి మనకు సిటీ హైదరాబాద్ నుండి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ నుంచి నల్గొండ డిస్టిక్లో కృష్ణానదిలో కలిసిపోతుంది. ఫస్ట్ ఈ మూసీ నది పేరు వచ్చి ముచ్చుకుందా నది అండి. కాలక్రమేణా మూసీ నదిగా మారిపోయింది. అంత ఓల్డ్ టెంపుల్ అండి, ఎప్పుడో నవాబులు నిర్మించిన టెంపుల్ ఇది. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. శివాలయం అండి ఇది. ఇక్కడ కోనేటిలో స్నానాలు చేసి శివాలయం దర్శనం చేసుకుని గుడికి వెళ్తారు పైకి, పద్మనాభ స్వామి దర్శనం గురించి. ఇంత ఫారెస్ట్ ఏరియా అండి. హైదరాబాద్ కింద దగ్గరలో ఫారెస్ట్ ఉంటుందో ఎవరు తెలియదు, చాలామందికి తెలియదు. ఇదంతా కోనేరు అండి. కోనేరు లోపలికి దిగకుండా ఈత రాని వాళ్ళు ఉంటారని గ్రిల్ పెట్టేశారు మొత్తం. అటు ఫ్రంట్ సైడ్ మాత్రం ఓపెన్ ఉంటుంది. అక్కడ ఆడవాళ్ళు స్నానాలు చేస్తున్నారు, వీడియో తీస్తే బాగుండదు. మూడు 360 రోజులు నీళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ గోశాల కూడా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. ఓకేనండి, బాయ్. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.